ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నారండి. ఈరోజు దేవుని వాక్యం నిర్గమాకాండం 2వ అధ్యాయం 25 వచనం. దేవుడు ఇశ్రాయేలుని చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో వారు బానిస బ్రతుకుతూ ఉన్నారు. అనేక శ్రమలు, అనేకమైన కష్టాలు, వేదన, భయంకరమైన దుర్భరమైన జీవితాలు వారు జీవిస్తున్నప్పుడు ఆ దుర్భరమైన స్థితిలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారు మొర్ర ఆలకించి దేవుడు ఇశ్రాయేలుని చూచి దేవుడు వారి యందు లక్ష్యముంచాడు. పిల్లరా, నీ పరిస్థితిని బట్టి నువ్వు దేవునికి మొరపెట్టు, ప్రార్థించాడు. మనుషుల వల్ల నీకు సహాయం రాకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నీ ప్రార్థన ఆలకించి నీ సమస్య నుంచి, నీ వ్యాధి నుంచి, నీ కష్టాన్ని నుంచి ఆయన గుర్తించేవాడు. ఇలా 138వ కీర్తన 6వ వచనంలో ఆయన దీనులను లక్ష్యపెట్టి దీనులు ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. దరిద్ర స్థితిని, ఈయన స్థితిని ఆయన తొలగించేవాడు అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలుని వారి బాధను చూసి దేవుడు వారు ఒప్పించి వాళ్ళు తిని దేశం, అనగా వాగ్దాన దేశం అయినటువంటి కానాను దేశంలోకి నడిపించినట్లుగా మనం చూస్తాం. ఇలా దేవుడు నీ ఉదయకాలం దుఃఖాన్ని, బలహీనమైన పరిస్థితి నుంచి విడిపించి ఆయన కుటుంబాల్లో సంతోషం, ఆనందం, ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించి వాడే ఉన్నారు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు. ప్రార్థన చూస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించు. వారి మీద, వారి కుటుంబాలపై ప్రభువా నీ కనికరాలు ఉంచు. ప్రభు నీ పరలోకపు ఆశీర్వాదం చేత నీ బిడ్డలైన వారు దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక.